మానవతావాది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమతావాది డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా లక్ష్యంతో ముందుకు పోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉత్సవాల కమిటీ అధ్యక్షులు సంజీవ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు 119వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మహానీయుల విగ్రహానికి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలనలతో ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటలతో పండుగ వాతావరణం కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నాగేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లతో విద్యలో రాణించాలని, విద్యతోనే ఏదైనా సాధ్యపడుతుందని ఆనాడే ఆలోచించిన గొప్ప వ్యక్తి అన్నారు. సమతా దివాన్గా పిలుచుకుంటున్న బాబు జగజీవన్ రామ్ జీవితం బలుగు బలహీన వర్గాలకు స్ఫూర్తిగా నింపాలని ఆకాంక్షించారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు మాట్లాడుతూ స్వయంగా బాబు జగజీవన్ రామ్ జీవిత చరిత్రను తమ కవితల ద్వారా తెలియజేశారు. బాబు జగజీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటులో స్థానిక మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్తో సంప్రదించి తద్వారా చర్యలు చేపడతామన్నారు. ఎస్సీ సామాజిక వర్గ మండల స్థాయి నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి అంతకు ముందు కుల సంఘం నాయకులు బాబు జగజీవన్ రామ్ స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిఎస్పీ ప్రసన్న కుమార్, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు దొంతి నరేందర్, కార్యదర్శి రాజ్ కుమార్, ఉత్సవ కమిటీ చైర్మన్ సంజీవ్, వైఎస్ చైర్మన్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దూరుప్రసాద్, ఎంఆర్పీఎస్ నాయకులు బాలరాజు, జయరాజు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అసోసియేట్ అధ్యక్షుడు అన్న ఇక్బాల్ పాషా గారికి, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ అన్న రఘునాథరావు గారికి మరియు ఫజలుద్దీన్ గారికి, ఇచ్చేసినటువంటి ఉద్యోగులందరికీ మెదక్ టీఎన్జీ పక్షాన స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు తెలియజేస్తాను. అందరు చాలా మాట్లాడినారు. వాస్తవానికి ఆకలి అవుతుంది. ఎక్కువసేపు మాట్లాడితే ఎట్లుంటుందంటే అసలు టాపిక్ మర్చిపోతుంది. కాబట్టి మనకి ఏంటంటే ఐపీఎల్ ఇష్టం ఉండదు, సినిమా ఇష్టం ఉంటుంది. పరిపాలనలో భాగంగా నేను ఖచ్చితంగా దాన్ని చేయగలను అని మీ అందరికీ సభాముఖంగా థ్యాంక్ యూ. ఇది ఏ ఒక్కరితో కాదు, రాష్ట్రం చేస్తున్న పండుగ, రాష్ట్ర పండుగ. కాబట్టి రాష్ట్ర పండుగ అన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రాష్ట్రం అంటే ఎవరు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టు రాష్ట్రం అంటే ఎవరు, రాష్ట్ర జనాభా, జిల్లా అంటే జిల్లా జనాభా. అదేవిధంగా అధికారులు హాలిడేగా మనకు అనుకోకుండా అందరూ పార్టిసిపేట్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఈ సూచనలు కూడా నేను కూడా ఒకసారి జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటాను. తీసుకుపోయి ఇకపైన ఇలాంటి సమావేశాలు కూడా ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యేట్టు చూసుకుందాం. గొంతుకుల పరిస్థితి కావాలి, పోరాట పట్ల కావాలి. అయితే నేనేం చెప్తున్నానంటే గొంతుకున్న పోయి దొరికేది కాదు, దానికి ఎట్లా కొన్ని క్రమశిక్షణతో కూడిన మార్గాలు ఉంటాయి. రిప్రజెంటేషన్ చేస్తాం, నిరసన జరుపుతుంటాం. పదే మనం పోయేసి ఉద్యమ రూపంలో మన తెలంగాణ సాధించే విధంగా అంటే మనకున్న హక్కుల ద్వారా అన్ని కూడా చేసుకుంటాం. మరి ఎన్నోసార్లు మనం కమిషన్ మన బాగా కూడా ఎన్నో సందర్భాలు ఎన్నో పరిస్థితులు ఇస్తున్నాడు. మొత్తం కూడా ఆయన ఉద్యమం చేసుకుంటే వాళ్ళు ఏం చేసాడు, నాయకుడు ఎక్కడా లేదా, ఆయన మనకు నిజంగా నిదర్శన వాస్తవానికి. ఆయన ఎన్నోసార్లు ఈ కార్యక్రమంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఎన్నో దరఖాస్తు ఇచ్చిన ఆర్డీ వల్ల ప్రజాపతి కావచ్చు. ఐఎమ్ అప్రిషియేటింగ్. మరి చాలా మంది బాగా మాట్లాడారు. ఇది ఏ ఒక్కరితో కాదు, రాష్ట్రం చేస్తున్న పండుగ, రాష్ట్ర పండుగ. కాబట్టి రాష్ట్ర పండుగ అన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రాష్ట్రం అంటే ఎవరు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టు రాష్ట్రం అంటే ఎవరు, రాష్ట్ర జనాభా, జిల్లా అంటే జిల్లా జనాభా. అదేవిధంగా అధికారులు హాలిడేగా మనకు అనుకోకుండా అందరూ పార్టిసిపేట్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఈ సూచనలు కూడా నేను కూడా ఒకసారి జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటాను. తీసుకుపోయి ఇకపైన ఇలాంటి సమావేశాలు కూడా ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యేట్టు చూసుకుందాం. ఆ మహాశక్తి అన్ని అవరోధాలను ఎదుర్కొని, అన్ని అవమానాలను ఎదుర్కొని అంతటి ఘనుడైనాడంటే నేడు మనము వాళ్ళు చేసిన కృషి వలన పొందుతున్న ఫలాల వల్ల మనం ఏ వరకు ఉన్నామో మనం ఒక్కసారి ఆ మహాశక్తి అన్ని అవరోధాలను ఎదుర్కొని, అన్ని అవమానాలను ఎదుర్కొని అంతటి ఘనుడైనాడంటే నేడు మనము వాళ్ళు చేసిన కృషి వలన పొందుతున్న ఫలాల వల్ల మనం ఏ వరకు ఉన్నామో మనం ఒక్కసారి
అందుకే మనం చూస్తే దాదాపు ఆయన జీవితకాలం అంతా వివక్షను ఎదుర్కొంటూ కూడా దాదాపు 50 ఏళ్ల రాజకీయ అనుభవం, 30 ఏళ్ళు కేంద్ర పదవుల్లో ఉన్నాడు. అంటే ఈనాటి పరిస్థితుల కన్నా దాదాపు దశాబ్దాల కింద ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి మనం ఊహించుకుంటే, ఆ పరిస్థితుల నుంచి కూడా ఫినిక్స్ పక్షిలా, అంటే బూడిద నుంచి కూడా ఒక పక్షి బయటకు వచ్చినట్టు ఆ పరిస్థితుల నుంచి కూడా బయటకు వచ్చి మనందరికీ కూడా ఒక మార్గం, అంటే ఏ పరిస్థితులను కూడా పట్టుదలతో ఎదుర్కోవాలని చెప్పారు. రెండోది విద్యే బలమైన ఆయుధం. ఆయన చూడండి, వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. వారు చాలా చక్కగా చెప్పారు. 9వ తరగతిలోనే ప్రపంచాన్ని ప్రశ్నించేయండి, ప్రశ్ననే ప్రగతికి ఆయుధం అంటారు. సో చాలా మంది మిత్రులు నిజంగా అంటే వారు చూపించిన మార్గదర్శకంలో నడుస్తుందనడానికి ఈరోజు మిత్రులు మాట్లాడిన తీరు నిదర్శనం. అంటే అడుగుతున్నాం, మనం అడిగి సాధించుకోవాలి తప్పనిసరిగా. ఆ రకంగా ఆయన బెనారస్ యూనివర్సిటీ కాకుండా కలకత్తా యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎన్నో చదువులు. ఆయన లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సంస్కృత, హిందీ, చాలా బెంగాలీ, చాలా లాంగ్వేజెస్లో ఈజ్ అ ప్రొఫెషనల్. అంటే దాని అర్థం ఏంటంటే విద్యను ఆయుధంగా మలుచుకొని దాదాపు ఆయన బతుకున్నంత కాలం ఈ దేశంలో రక్షణ మంత్రిగా, కార్మిక మంత్రిగా, అట్లాగే హరిత విప్లవానికి నాంది చేసిన ఒక మహాపురుషుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అందుకే విద్యను మనం ఆయుధంగా మలుచుకుందాం. మన సమాజంలో కూడా అట్టడుగు వర్గాలకి, నిమ్న జాతులకు తప్పనిసరిగా విద్యను కనుక మనం నేర్పిస్తే వాళ్ళు సెల్ఫ్గా బతకడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే నాయకత్వం అంటే పదవులు కాదు, నాయకత్వం అంటే సేవ అన్నట్టు. తద్వారా ఈ దేశానికి ఆయన ఇచ్చిన నాయకత్వం మనకు మరుపురాందిగా ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కార్మిక శాఖ మంత్రిగా ఈరోజు కోట్లలో ఉన్న కార్మికులు వాళ్ళ హక్కులను ప్రొటెక్ట్ చేసుకుంటూ బతుకుతున్నారంటే కారణం బాబు జగ్జీవన్ రామ్. అందరూ అన్నీ చెప్పారు, చెప్పడానికి ఏమీ లేదు. ఒక చిన్న కవిత ద్వారా చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే మళ్ళీ చెప్పడం వల్ల సభ బోర్గా ఫీల్ అవుతారేమో. కళాకారులు పాట ద్వారా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తం చేశారు. నేను రచయితను కాబట్టి నేను ఒక చిన్న కవిత ద్వారా నా భావాన్ని వ్యక్తం చేయాలనుకుంటున్నాను. నేను లేటుగా వచ్చాను అనుకోవద్దు, అందరికంటే ముందే వచ్చాను ఈ కార్యక్రమానికి. కానీ ఇక్కడ ఎవరూ లేని కారణంగా మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. దానికి పెద్దలందరూ క్షమించాలి.
నా కవిత శీర్షిక సామాజిక విప్లవ యోధుడు. దళిత కుటుంబంలో జన్మించిన చెక్కు చెదరని సంకల్పం ఎవరిది? బాబు జగ్జీవన్ రావుది. ఉత్తమ జీవన పద్ధతులను అనుసరించిన మట్టిలో మాణిక్యం. అవమానాలు అవరోధాలు ఎదురైన కొలిమి జ్వాలల్లో వన్నెతేలిన బంగారం. పీడితులు దళితులు బహుజనులు ఆత్మబంధువుగా నిలిచిన నిమ్నజాతుల నాయకత్వం. దేశ స్వాతంత్రం సామాజిక సమానత్వం కోసం అలుపెరగని సమరం. 50 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తిగా పోరాటానికి అంకితం. చివరి వరకు ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన అణగారిన వర్గాల హక్కుల నినాదం. దూరదృష్టిలో దీర్ఘకాలిక ప్రణాళిక కథనం. తొలి దళిత ఉప ప్రధానిగా తనదైన ముద్ర వేసిన పరిపాలనా వైభవం. తీవ్ర దుర్భిక్ష పరిస్థితిలో జాతిని హరిత విప్లవం వైపు నడిపించిన అంకిత భావం. ప్రజల మధ్య ప్రజల కొరకు సేవ చేసిన మహనీయ వ్యక్తిత్వం. దేశభక్తుల తరాలకు చెందిన సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రావు గారికి అక్షర కుసుమాలతో నా నీరాజనం. అదేవిధంగా వేదిక ముందున్న మన అధికారులు, ఇతర ఉద్యోగ సంఘాల అధికారులు, దళిత నాయకులు, విద్యార్థులు, పత్రికా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మిత్రులందరూ చాలా బాగా మాట్లాడారు. ఏది మాట్లాడినా కానీ కూడా మనకు ఒకటి ఏంటంటే స్టేట్ ఫెస్టివల్, రాష్ట్రం తీసుకున్న నిర్ణయం, వాళ్ళ స్మరించుకునే అవకాశము, వారి యొక్క స్ఫూర్తిదాయకమైన జీవన విధానం మనకందరూ కూడా ఆశయంగా కొనసాగించాలి. వాళ్ళ స్ఫూర్తిని కూడా కొనసాగిస్తూ మనం ఎక్కడైతే వెనుకబాటులో ఉన్నామో వాటి నుంచి అధిగమించేసి మన జీవన గమనాన్ని మంచి చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేసి స్టేట్ ఫంక్షన్ డిక్లేర్ చేసింది. చేస్తూ ఉంటాం. అందులో కుల మత అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటాం. మన భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఎన్నో రకాల జాతులు, ఎన్నో రకాల కులాలు, ఎన్నో రకాల మతాలు, ఎన్నో రకాల ప్రాంతాలు, వాటికి అన్నింటికీ అతీతంగా మరి మనము భారత ప్రభుత్వం మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకు ఎటువంటి వెసులుబాటులు ఇచ్చినటువంటి ఎటువంటి సౌకర్యాలు ఇచ్చింది భారతదేశ ప్రజలకు అనేది కూడా ఇంతకుముందు చాలా మంది పెద్దలు గుర్తు చేసింది, మీ అందరూ కూడా విన్నారు. అదే రకంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా ఆయన చిన్ననాటి నుంచే ఒక మంచి ఆలోచనతో, అంటే చిన్న కులం అని చెప్పి మమ్మల్ని కుల వివక్ష చూపిస్తా ఉన్నారు, ఎందుకు మేము భారత పౌరులం కాదా, భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులం కాదా, మరి ఎందుకు ఈ విధంగా కొనసాగుతున్నది అని చెప్పి దాని మీద ప్రశ్నించి దాని మీద పోరాడి మరి ఆయన ఎంతటికి ఎత్తుకు ఎదిగిండో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకో మిత్రులు చెప్పారు, మన వ్యవసాయ శాఖ ఉన్నప్పుడు గ్రీన్ రివల్యూషన్ అంటే వ్యవసాయంలో ఉన్నప్పుడు మన మిత్రుడు రామస్వామి మిత్రుడు రామస్వామి చెప్పారు, అంటే గ్రీన్ రివల్యూషన్ అది కూడా అంత అంటే ఒక పార్లమెంటులో బిల్లు చేయడం కానీ ఒక చట్టం చేయడం కానీ అందరినీ కూడా నమ్మించి ఆ పార్లమెంటు ఆమోదం పొందాలంటే ఆయన యొక్క వచ్చిన ఆలోచన విధానానికి ఎంత పదులు పెట్టి ఎంతమంది కూడగా పట్టుకుంటుకోవాలి కాదు. అంటే కార్మిక సంక్షేమం కోసం కావచ్చు, రైల్వే అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా గ్రీన్ రివల్యూషన్ కోసం కూడా ఎంతో మంది రైతుల సంక్షేమం కోసం కూడా అది పాల్పడే విధానం, అదేవిధంగా చిన్నతనంలో ఆయన వివక్షమైన విధానం, బెస్ట్ పార్లమెంటరీ ఉండటం, మరియు మన యాదగిరి గారు చెప్పిన ప్రకారం
రాజ్యాంగానికి డ్రాఫ్ట్స్మెన్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలాగైతే ఉన్నారో అదేవిధంగా భారత రాజ్యాంగ పరిషత్లో సభ్యులు ఇవ్వండి, ఇవాళ చట్టం చేద్దాన్ని కూడా అతనుగా ఉండేసి ఆ భారత రాజ్యాంగాన్ని సంక్రమించిన హక్కులను కావచ్చు, విధులను కావచ్చు, బాధ్యత కావచ్చు చక్కగా నెరవేర్చే క్రమంలో తన మద్దతు శాఖను కూడా అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత జరుగుతుంది. మనకి వాళ్ళ స్ఫూర్తి మనం కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా ఒకటి చిన్నది నా ప్రత్యేకంగా ఓకే ఏ వాడిని శేఖరుడు ఈ పాట పాడినాక ఈ పాట కంప్లీట్ అయినాక పిలుద్దాం. జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా డిఆర్డిఓ గారికి, మరి ఎస్సీ కులాల అభివృద్ధి నేల రాలిన మంట